లాంచ్కి విచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం. అల్లు అరవింద్ గారు సమర్పించు, బన్నీవాస్ గారు నిర్మాతగా, మారుతి గారి దర్శకత్వంలో జీవన్ బాబు గారు సంగీత దర్శకుడిగా, అల్లు శిరీష్ గారు మరియు రెజీనా జంటగా వస్తున్నటువంటి కొత్త జంట కోసం మనమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. సో ప్రసాద్ గారి తరఫున కూడా ఆల్ ది బెస్ట్ చెప్పమంటున్నాను శిరీష్ అండ్ మారుతి. ఆల్ ది బెస్ట్. ఐ విష్ ద మూవీ అ వెరీ బిగ్ సక్సెస్. చార్మినార్ గల్లీ లాంటి నారో సైజ్ మైండ్ తోటి నింగికేనిచ్చనేసే క్రేజీ బాయ్. కొత్త జంట పేరుకు తగ్గట్టుగా శిరీష్ గారు, రెజీనా గారు పేరు చాలా సూపర్గా ఉంది. ముందు మారుతి గారి గురించి చెప్పాలి. కథను చూచాయిగా చెప్పి ఇండివిజువల్ సీన్స్ నాకు విడివిడిగా 3 పాటలకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశారు. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఏవైతే తీయబోతున్నారో మొత్తం ఆయన మనసులో అంటే చిత్రాలుగా ఆయనకి ఒక బొమ్మలు గీసుకున్నారు. అవి నాకు కమ్యూనికేట్ చేశారు పర్ఫెక్ట్గా వితౌట్ ఎనీ లాస్. నేను కూడా జేబీ గారు ఇచ్చినటువంటి అద్భుతమైన బాణీలకి తగ్గట్టుగా నేను వాటిని చిత్రీకరించానని అంటే పాటకు రాశానని అనుకుంటాను. ఆల్ ద బెస్ట్ టు ది కొత్త జంట టీమ్. థ్యాంక్ యూ సో మచ్. సిరీస్కి చాలా పెద్ద హిట్ అయ్యే సినిమా ఇది, 100% గ్యారంటీ. ఇందులో ఈ పాట నా చేత రాయించింది మారుతి గారు. సో థ్యాంక్ యూ మారుతి గారు. ఆయన బస్ స్టాప్లో కూడా రాశాను. ఇది లవర్స్ని డేరా పడిపోద్దని చెప్పి వాళ్ళ పెళ్ళిళ్ళకి వాళ్ళ లవ్కి అండగా నిలిచే హీరో హీరోయిన్లు పాడే పాట. సో ఇలాంటి మంచి సిచ్యువేషన్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ. అలాగే జేబీ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, వాసు గారికి, అలాగే గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారికి అందరికీ పేరు పేరు నా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో శిరీష్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ మారుతి బెస్ట్ ఆఫ్ లక్, ఎంటైర్ టీమ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ బన్నీవాస్. నీకు పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి. దేవుడా గీతా ఆర్ట్స్ బ్యానర్కి, మా సొంత బ్యానరు, ఖచ్చితంగా శిరీష్కి ఇది ఒక పెద్ద హిట్ అవ్వాలని, అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి టెక్నీషియన్లకు కానీ, మారుతికి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరికీ ఇది ఒక పెద్ద సంచలన విజయం సాధించి మా బన్నీ వాసుకి మంచి డబ్బు రావాలని, అరవింద్ గారికి కాదు, ఈ చిత్రం పెద్ద విజయం కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. హ్యాట్రిక్ డైరెక్టర్ మారుతికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. శిరీష్ చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ చాలా బాగుంది. అందరిలా ఒకటే కమర్షియల్ అలా కాకుండా కైండ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ యువర్ అంటే నీ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ ఫిలిమ్స్ కానీ చాలా కొత్తగా ఉంది. అండ్ ఈ ట్రైలర్ అదిరిపోయింది. ఇప్పుడు ఇందాక చూసిన ట్రైలర్ అండ్ 4th సాంగ్ ఇప్పుడు నేను లాంచ్ చేసింది. అండ్ ప్రియమిత్రుడు పర్సన్ హూ ఈస్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ అల్లు అర్జున్ గారు, trained under Geeta Arts and successful producer of 100% Love. జనరల్గా నాకు బాగా బిలీఫ్ బన్నీవాస్ మీద. రూపాయి లాభం లేనిదే ఏ పని నుంచి బయటికి రాడు. బయటికి రావడం ఏంటి, అసలు రూపాయి లాభం లేనిదే ఏ పని స్టార్ట్ చేయడు. డెఫినెట్గా మంచి వ్యాపార దక్షత ఉన్న నిర్మాత. సో ఆల్ ది బెస్ట్ వాసు. రైటర్ కమ్ డైరెక్టర్స్లో డెఫినెట్గా ట్రెండ్ సెట్ చేసావు బ్రదర్. సో ఎక్స్పెక్టింగ్ వెరీ వెరీ బిగ్ హిట్ మారుతి. అండ్ ఆల్ ది బెస్ట్ వాసు, మారుతి అండ్ అరవింద్ గారు. మీరు అనుకుంది ఈ సినిమాతో వచ్చేస్తుందని నా ప్రగాఢ నమ్మకం. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. శిరీష్కి సినిమా పెద్ద హిట్ కావాలని
యాక్చువల్గా 2007 2006 శిరీష్ రూమ్లో ఉంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడు తన డైరీ దొరికింది, నాకు తీసి చూపిస్తాను. 2011 వరకు ప్లానింగ్ ఉంది, 2006 నుంచి మొత్తం ఎప్పుడేం చేయాలి, ఎవ్రీ మంత్ ఏం చేయాలి అంతా రాసుకున్నాడు. నేను 2012 పేజీ ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసి తెలిసిపోయేది అప్పుడు తను హీరో అవుతాను అనుకుంటున్నాడని. ప్రతి విషయాన్ని అంటే సినిమా సంబంధించి ప్రతి విషయాన్ని దిల్ రాజు గారి తర్వాత దిల్ రాజు గారి వారసుడు ప్రతి విషయాన్ని పట్టించుకుంటూ స్క్రిప్ట్ దగ్గర నుంచి సినిమా దగ్గర నుంచి సక్సెస్ వైపు సినిమాని తీసుకెళ్ళడంలో సో ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే జేబీ మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగున్నాయి సాంగ్స్, చాలా బాగున్నాయండి, చాలా చాలా బాగున్నాయి. మారుతి గురించి సెపరేట్గా చెప్పట్లేదు, అందరూ చెప్తుంటారు. ఈ సినిమా కూడా అది తెలిసిపోతుంది. నాకు ముందు ఈ సినిమా కాన్సెప్ట్ ఇద్దరు పిసినారు వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అని తెలియగానే అర్థమైపోయింది. ఇంకా లవ్ ఎలా ఉంటుందో. సో కాన్సెప్ట్ చెప్పగానే సినిమా హిట్ అని తెలిసిపోయింది. సో సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ. దేవుడా, రేసు గుర్రం హిట్. అరవింద్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. మొన్నే మనవడు పుట్టాడు, ఇంకా హ్యాపీగా ఉన్నారు. సో రేపు ఈ కొత్త జంట కూడా హిట్, ఇంకా హ్యాపీ అవుతారు. దాని తర్వాత మా ఇద్దరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది, అది కూడా హిట్ అయితే నేను హ్యాపీ ఉంటాను. సో మారుతి ఆర్యా సినిమా అప్పుడు వాసు పక్కన తిరుగుతూ ఉండేవాడు, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవాడు. కట్ చేస్తే తర్వాత వెస్ట్ గోదావరిలో వాసుతో మా ఆర్యా సినిమాని కొని ఫస్ట్ టైం డబ్బు సంపాదించాడంట. తర్వాత చెప్పాడు ఆ విషయం. సో తర్వాత తను డైరెక్టర్ కావడం, ఈ రోజుల్లో బస్ స్టాప్, ప్రేమ కథా చిత్రం, ఒక కాన్సెప్ట్ సినిమాల్ని ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. చార్మినార్ గల్లీ లాంటి narrow size mind తోటి నింగికేనిచ్చనేసే crazy boy. చూడిదార్ వేసుకున్న జీరో సైజ్ బేబీ బ్రెయిన్ చెంగుమంటూ చేరుకుంది పార్ట్నరై. అదిరనే కొత్త జంట. 2004లో ఆర్యా 2004 మేలో ఆర్యా రిలీజ్ అయింది. 2014లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది మేలో. సో అదొక సెంటిమెంట్. ఇంకోటి చిరంజీవి గారికి అమలాపురం పాట సూపర్ హిట్, బన్నీకి సూపర్ హిట్, ఇప్పుడు సురికి సూపర్ హిట్. సో మెగా స్టార్ ఫ్యామిలీలో అదొక సెంటిమెంట్ ఉంది. ఆల్ సెంటిమెంట్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చార్మినార్ గల్లీ లాంటి narrow size mind తోటి నింగికేనిచ్చనే. I'm really thankful to Geeta Arts, Allu Arvind Garu and Bunny Vasu Garu. Amazing producers, chala manchi producers. Okay, మన డైరెక్టర్ మారుతి గారు యాక్చువల్లీ డైరెక్టర్ కాదండి, హీఈస్ మోర్ లైక్ నా తెలుగు గురు అంటే బాగుంటుంది. ఎందుకంటే అబ్బో ఎంత పెద్ద పెద్ద డైలాగ్స్ ఇచ్చారు నాకు. విత్ దట్ కాన్ఫిడెన్స్ ఈరోజు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. ఐఎమ్ రియలీ నర్వస్, ఐఎమ్ షాక్. నా బిహేవియర్లో కనిపిస్తుంది. కానీ ట్రైలర్ చూసి విజువల్స్ చాలా బాగుంది చాలామంది చెప్పారు నాకు. అండ్ చెన్నై నుంచి వచ్చారు రిచర్డ్, ఐఎమ్ సో హ్యాపీ. ఏ రిచర్డ్? ఓ సారీ రిచర్డ్ లేదు ఈరోజు, బట్ వెరెవర్ హీ ఈస్, థ్యాంక్స్ అ లాట్. శిరీష్ గురించి మంచి చెప్పకపోతే నాకు చంపేస్తాడు. No, but this is how we've always been on set. I'm really glad to be a part of this team. Lastly, మీరందరికీ ధన్యవాదాలు. బాయ్. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి. I feel extremely privileged to be part of this team, this film. I personally thank everybody over here, sir, Maruti sir, our music director, everybody, and thank you so much. చార్మినార్ గల్లీ లాంటి narrow size mind. I'm feeling very happy for working this project and I thank Maruti sir and Bunny Vasu garu and Allu Arvind sir, and I'm feeling very happy and thank you. All the best.
ఫర్ ఎవ్రీబడి. నాకు నేను ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నట్టుంది కనుక ముఖ్యంగా ఈ ఫంక్షన్కి హీరో అయిన జేబీకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. జేబీ, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. ఇట్స్ అ గ్రేట్ మ్యూజిక్ యూ హావ్ గివెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పుడు ఒక మాట అంటారు, డైరెక్టర్ హీరోకి ఆ యూనిట్లో ఉన్న మెయిన్ అందరికీ మంచి రిలేషన్స్ ఉంటే ఆ సినిమాలు ఎప్పుడు హిట్ అవుతాయని. నాకు మారుతి ఫస్ట్ టైం నేను మారుతిని చూసింది శిరీష్తోనే. శిరీషే నా దగ్గరికి తీసుకొచ్చి బద్రీనాథ్ సినిమా జరుగుతున్నప్పుడు నాకు పరిచయం చేశాడు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా స్క్రిప్ట్ దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళిద్దరూ ఒక మంచి అండర్స్టాండింగ్తో చేసుకున్నారు. అది ఖచ్చితంగా ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అయింది ట్రైలర్లో. చాలా చాలా బాగుంది. గుండెల్లో ఈ భారం ఏమంటుందో, కన్నుల్లో ఈ శూన్యం ఏం చూస్తుందో. ఏదో మా నాన్న ప్రొడ్యూసరు అన్నట్టు కాకుండా, మా అన్నయ్య హీరో అన్నట్టు కాకుండా తను కష్టపడుతూ బాగా కష్టపడి, నేనేదో మామూలు సినిమా నా మీద చూడరు, నేను అలా చేయకూడదు, ఒక యాక్షన్ సినిమాని అలా కాకుండా ఒక కొత్త సినిమా, ఒక కాన్సెప్ట్ సినిమా చేయాలి అని ఫస్ట్ నుంచి తన నిర్ణయాలన్నీ అరవింద్ గారికి చెప్పి తను కష్టపడుతున్నాడు. శిరీష్ని బన్నీలాగా డాన్సులు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే బన్నీలా చూడొద్దు శిరీష్ని. శిరీష్ ఒక మంచి హీరో, కొత్త కుర్రాడు, కొత్తగా ట్రై చేస్తున్నాడు, అంతవరకే చూడాలని నా ఉద్దేశం. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్గా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా నాన్నగారికి. తండ్రిగా నా బాధ్యత అని చెప్పి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన ఒక కొడుకుగాను, ఒక యాక్టర్గా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ నేను థ్యాంక్స్ తెలుపుకోవాల్సింది మా నాన్నగారికి. మా నాన్నగారు ఓకే, అఫ్కోర్స్ మదర్ ఆల్సో. నెక్స్ట్ పోతే మా నిర్మాత వాసు ఎప్పుడు విన్నింగ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేయగలడు. గ్రేట్ సెలెక్షన్, 100% లవ్ కానీ, పిల్ల నువ్వు లేని జీతం కానీ, కొత్త జంట కూడా మంచి కథలు ఉన్న సినిమాలు. అండ్ తనకి పెద్ద హీరోల దగ్గర యాక్సెస్ ఉన్న అన్ని సినిమాలు అప్కమింగ్ హీరోస్తోనే చేశాడు. సో మా అందరి తరఫున నాతోనూ తేజుతోనూ సినిమా చేసినందుకు థ్యాంక్స్ వాస్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, హీస్ నాట్ జస్ట్ అ ప్రొడ్యూసర్, హీస్ మోర్ లైక్ ఫ్యామిలీ. ఇప్పుడు చెప్పారు ఇందాక వచ్చిన వాళ్ళు, అరవింద్ గారికి 3 కొడుకులు కాదు 4, వాసు 4 అని. సో అలాగా బన్నీ బాబీ కాకుండా నాకు మరో అన్నయ్య వాసు, నా పర్సనల్ వెల్ విషర్, నా అన్ని మంచి చెడులు చూసుకుంటాడు. నెక్స్ట్ మా డైరెక్టర్ మారుతి. అందరూ మారుతి ఓవర్ నైట్ సక్సెస్ అనుకుంటారు. ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ కింద పని చేయకుండా వచ్చేసి హిట్ కొట్టేసి పైకి వెళ్ళిపోయాడు అనుకుంటారు. బట్ తన 10 years స్ట్రగుల్ నేను చూశాను. యాడ్ ఫిలిమ్స్, టీవీ ప్రోగ్రామ్స్, కార్పొరేట్ ఫిలిమ్స్ ఇవన్నీ తీసి అది అతనికి అంతా ఒక ఫౌండేషన్ అయిన తర్వాత ఇవాళ ఒక ఈ రోజుల్లో సినిమా బస్ స్టాప్ తోటి ఒక సక్సెస్ సంపాదించాడు. సో ఇవాళ నా ఫ్రెండ్ ఒక 10 ఏళ్ళుగా పరిచయం ఉన్న వ్యక్తి ఇవాళ ఒక బ్రాండ్గా మారాడు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. అలాంటి డైరెక్షన్లో యాక్ట్ చేయడం అనేది నాకు ఒక పెద్ద అవకాశం. సో ఐ లైక్ టు థ్యాంక్ మారుతి ఆల్సో.